ఏంటి ఆంటీ పిలిచారంట అని వివేద చంచలంని అడుగుతూ ఉంటుంది. భోజనం కోసం చూస్తున్నామమ్మా, అందుకే పిలిచాను అని అనేసరికి, నా కోసం వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే మీరు తినేయండి అని చెప్పేసి అనేసరికి, అతిథి దేవోభవ అంటారు కదమ్మా, నువ్వు తినకుండా మేము ఎలా తినేస్తాం అని చెప్పేసి చంచలమ్మ అంటూ ఉంటుంది. అలా అయితే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను అని వివేద అనేసరికి చంచలమ్మ అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. కేశవ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. సింధూర వీళ్ళందరూ అలా చూసేసరికి, ఏమైంది అని అనేసరికి, మీరు నన్ను అతిథిలా చూస్తున్నారు, అలా అయితే నేను వెళ్ళిపోతాను, నేను మీలో ఒకటిగా కలిసిపోవాలని అనుకుంటే మీరు నన్ను అతిథిలా చూస్తున్నారా ఆంటీ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక చంచలమ్మ అయితే కేశవ వైపు అలా చూస్తూ ఉంటుంది. అది కాదమ్మా, నువ్వు కూడా మా ఇంట్లో ఒక మనిషివే, కానీ నీకు పెట్టాకే తిందామని అని చెప్పేసి అంటూ ఉంటుంది. లేదు ఆంటీ అని చెప్పేసి అనేసరికి, ఇక అయితే నేను ఇంట్లో మనిషిని కాబట్టి నాకు ఈరోజు నుంచి మీ ఇంట్లో సింధూరకి ఎలా జరుగుతుందో నాకు అలానే జరగాలి, మీరు సింధూరపై ఎంత ప్రేమ చూపిస్తున్నారో నాపై కూడా అంత ప్రేమే చూపించాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది వివేద. అలా అనేసరికి చంచలమ్మ అయితే అలా చూసి షాక్ అవుతూ ఉంటుంది. ఇక చాలా దీనిగా చూస్తూ ఉంటుంది. ఇక వివేద అయితే, నాకు మీరు సింధూరకి ఎంత ప్రయారిటీ ఇస్తారో నాకు కూడా అంత ప్రయారిటీ ఇవ్వాలి ఆంటీ మీరు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక సింధూర కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. కేశవ కూడా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. చంటి వీళ్ళందరూ, చక్రం వీళ్ళందరూ అయితే వివిధ మాటలకి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు. భగవతి వీళ్ళందరూ, నాకు తెలుసు సింధూరకి పోటీగానే వచ్చింది ఈ అమ్మాయి అని చెప్పేసి భగవతి అయితే అనుకుంటూ ఉంటుంది. నాకు సింధూరలాగా సింధూరికి మీరు ఇచ్చిన ప్రయారిటీ మొత్తం నాకు కావాలి ఆంటీ అని చెప్పేసి చంచలమ్మని అడిగేసరికి, ఇక చంచలమ్మ ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. సింధూర కూడా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఏంటి ఈ అమ్మాయి నా ప్రయారిటీ తనకివ్వడం ఏంటి అని అయితే షాక్ అవుతూ ఉంటుంది సింధూర.